చెప్పండి అన్న, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇక్కడ, ఏంటి పరిస్థితి, ఎలా ఉంది 100 రోజుల పరిపాలన? ఏం లేదు. అంటే ఇట్లా పథకాలు ఏవి పెడతా అన్నాడు కదా, ఇట్లా పథకాలు ఇంకా ఏం పథకాలు ఏం రాలేవు. ఉమ్. ఈ ఫ్రీ కరెంట్ అన్నాడు, వస్తుందా మరి ఎట్లా? అది వస్తుంది, ఫ్రీ కరెంట్ అదొకటి వస్తుంది. 500 సిలిండర్ అన్నాడు, అది రాలే. లేదు. ఈ ఉచిత బస్సు మీద నీ అభిప్రాయం ఏంటి? అది పెట్టి వేస్ట్. అది అంతేనా? ఇప్పుడు మోడీ సర్కార్ 2 సార్లు చూసినావు కదా, ఎలా ఉందంట ప్రభుత్వం, ఎలా ఉంది? చాలా మంచిగా ఉన్నది. డెవలప్మెంట్ జరిగిందా? డెవలప్మెంట్ జరిగింది, మంచిగా ఉన్నది. ఆ. మరి ఈసారి మరి మోడీ గెలుస్తారా లేదా కాంగ్రెస్ మరి వస్తుందా ఎట్లా? మోడీ సారే రావాలా. ఎందుకే మోడీ ఎందుకంటే చాలా మంచిగా చేసినందుకు. మంచి చేసిండు. మరి ఈడ మీకు ఎట్లా ఉంటుంది మరి, మీకు బాన్స్వాడ బాన్సాలో మంచిగానే ఉంది. ఎవరు వస్తారంట మరి ఇక్కడ, బీబీ పటేలా లేకపోతే? బీవీ పటేల్ రావాలా. ఎందుకు బీబీ పటేల్? ఇంకా చాలా మంచిగా అవుతుంది. అంటే చేసిండు అంతకుముందు 2 సార్లు గెలిచిండు కదా. అంతకుముందు చేసిండు, ఇప్పుడు మరి రావాలా, మరి మంచిగా చేయాలా. మరి ఈ సురేష్ సత్కార్ ఉన్నాడు కదా, ఆయన పరిస్థితి ఇద్దరులో? ఇద్దరులో ఇక వాళ్ళ మన చేతిలో ఉన్నది. ఇక అంటే నీ అంచనాలో ఇద్దరు ఎవరు బెస్ట్ అంటే ఈ సురేష్ సత్కార్ కాంగ్రెస్ నుంచి ఉన్నారు కదా. బీవీ పటేల్ రావాలా. బీబీ పటేల్ అంటే. థ్యాంక్ యూ. ఎలా ఉందమ్మా, అంటే గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఎలా చేస్తుందంట పరిపాలన ఎట్లుంది? చెప్పిన హామీలు ఏవి నిర్వర్తించలేరు వాళ్ళు. అంటే ఎట్లా అంటే? అంటే 6 హామీలు ఇచ్చిరు కదా, అందులో ఒకటే అది బస్ ఛార్జీ ఒకటి తప్ప వేరేది ఏవి చేయలేరు వాళ్ళు. మీ అంచనాలు అంటే ఇప్పుడు బస్ ఛార్జ్ ఫ్రీ చేయడం వల్ల ఉపయోగం ఎంత లేడీస్? లేదు, అస్సలు ఉపయోగం లేదు. లేడీస్కి ఇబ్బంది అవుతుంది తప్ప కానీ దానివల్ల ఉపయోగం ఏం లేదు. ప్రాబ్లమ్స్ ఎక్కువ క్రియేట్ అవుతున్నాయి దానివల్ల. అంటే మోడీ సర్కార్ కూడా 2 సార్లు చూశారు కదా, ఎలా ఉంది అంటారు? చాలా బాగుంది, దేశం అభివృద్ధి చెందుతుంది అంటే ఆయన వల్లే. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే పథకాలు కానీ ఇవన్నీ అందుతున్నాయి లేకపోతే ఏంటి పరిస్థితి? ఇక్కడైతే తెలియనియట్లేరు, ఎందుకంటే మోడీది ఇక్కడ తెలిసింది అంటే మళ్ళీ మోడీ వస్తాడు అన్నట్టుగా ఇక్కడ వాళ్ళు తెలియనియట్లేరు. ఇంతకు మొదలు కేసీఆర్ ప్రభుత్వం కూడా ఏం హామీలు ఇక్కడ నరేంద్ర మోడీ పెట్టినవి ఏవి సవ్యంగా చెయ్యలేరు. ఇక ఇప్పుడు వీళ్ళు కూడా అంతే, వీళ్ళు వచ్చి కొన్ని రోజులు అవుతుంది కదా, వీళ్ళు కూడా ఏది బయట పెట్టట్లేరు వాళ్ళది. కాకపోతే మరి అంటే ఈసారి పైన ఎట్లా ఉండదండి, నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ ఎలా ఉంటుంది? రాహుల్ గాంధీ అసలు దేనికే పనికిరాడు, అంతేనా? అంతే. ఎందుకు నరేంద్ర మోడీ అనుకుంటున్నారు? ఆయన ఒక రాజకీయ నాయకుడే అనిపించేది, ఆయన ఏం మాట్లాడతాడు ఆయనకే అర్థం కాదు. ఒకసారి అట్లా తీసిరు కదా. Right. అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ ఎందుకు అనుకుంటున్నారు? ఆయన గురించి మనం అసలు మాటల్లో చెప్పలేము, అంత మంచి వ్యక్తి. అసలు ఆయన మన దేశానికి దొరకడమే మన అదృష్టం, ప్రతి ఒక్కరి అదృష్టం. హిందూ అని కాదు, ముస్లిం అని కాదు, ఎవరికైనా చాలా మంచిది. కాకపోతే ఇక అది బీజేపీ హిందూ ముస్లిం అని ఏదో ఒకటి చెప్పడం తప్ప కానీ ఆయన చాలా మంచి వ్యక్తి, ఒక దేవుడిలాగా దేశానికి. రైట్. అంటే ఇప్పుడు జహీరాబాద్ కాన్స్టిట్యున్సీ మీకు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, మరి ఎలా ఉండబోతుంది అంటారు మరి సార్? బీవీ పటేలా సురేష్ సర్కార్? ఎక్కువ మటుకు బీవీ పటేల్ అనుకుంటున్నాము, ఎందుకంటే ఆయన గతంలో కూడా 2 సార్లు అక్కడ 2 సార్లు ఉన్నాడు, ఏం చెయ్యలేడు అన్నట్టుగా ఉంది. కాకపోతే ఎవరు వేసినా నరేంద్ర మోడీని చూసే వేస్తారు, ఇక్కడ క్యాండిడేట్ ఎవరు అన్నది సంబంధం లేదు. పార్టీని చూసి ఓటు పడుతుంది. ఓటు అది పార్టీ అని కూడా కాదు, నరేంద్ర మోడీ అనే పడుతుంది అంతే. అంటే ఇక్కడైతే ఈసారి బీవీ పటేల్ ఉంటారని ఉంటారు. చెప్పండి అమ్మా, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దగ్గర 100 రోజులు అవుతుంది, మీ అభిప్రాయం ఏంటి గవర్నమెంట్? అంటే గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏది ఉందని అంత మాకు ఐడియా, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఆలోచించాము. కాకపోతే పథకాలు పెట్టేది అయితే కరెక్ట్ లేదు, ఈ ఫ్రీ పథకం నచ్చలేదు. అంటే ఏదమ్మా బస్ పాస్ ఫ్రీ గురించి, ఎందుకంటే వేరే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ అట్లా. టైంకి వెళ్ళాల్సిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇంకొకటి అమ్మ, అంటే ఇప్పుడు ఆల్రెడీ కరెంట్ విషయంలో కూడా 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తానని చెప్పారు, మరి అంటే వస్తుందా లేకపోతే ఏంటి పరిస్థితి? మాకైతే రావట్లేదు, లేదు. ఎవరికి వస్తుందో తెలియదు, మాకైతే రావలేదు. మోడీ గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? మోడీ గవర్నమెంటే కావాలి మాకు. ఎందుకంటే మోడీ ఎందుకు? అంటే హిందూయిజం ఇష్టం కాబట్టి మోడీ గవర్నమెంట్ అనుకుంటున్నాము. అంటే మోడీ వచ్చిన సంది అంటే మీ అంచనా ప్రకారం డెవలప్మెంట్ జరిగిందా ఏంటంటే? డెవలప్మెంట్ అయింది అంతే. మరి ఈసారి మరి మోడీయా లేకపోతే మరి రాహుల్ గాంధీ? అంటే రాహుల్ గాంధీ కాదు, మోడీయే. మరి ఇక్కడ మరి మీకు బీబీ పటేలా సురేష్ సత్కార్ అంటే ఇక్కడ ఎంపీగా? అంటే బీజేపీ వస్తుంది అనుకుంటున్నా కానీ మోదీ వస్తారు, బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి, అంటే ఎలా ఉందంటారు గవర్నమెంట్ పరిపాలన కానీ ఇప్పుడు దాకా పెట్టినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే స్కీములు పెట్టిందో అభిప్రాయం అండి మీది? బీజేపీ ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది భారతదేశంలో. మంచి మంచి స్కీములు పెట్టింది, గరీబుల నిరుద్యోగుల గురించి, ఉజ్వల యోజన కానీ, పిఎం కిసాన్ కానీ, మన ప్రధానమంత్రి జన్ధన్ యోజన 2 లక్షల స్కీమ్ గురించి కానీ, జీవన్ సురక్ష బీమా యోజన స్కీమ్ గురించి కానీ, అటల్ పెన్షన్ యోజన గురించి కానీ, మరి ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన స్కీములు అలాంటి చాలా బ్రహ్మాండంగా. ఇవి ఎంతవరకు జనాలకు తెలియదు. అవును.
అంటే ఈ వీటి వల్ల చాలా లాభమే కదా, అంటే ఇప్పుడు లేడీస్ ఆడపిల్లలు కానీ చాలా చాలా బ్రహ్మాండంగా లాభం ఉంది. విద్యా వ్యవస్థ అంతా విద్యా వ్యవస్థ గురించి కూడా మోడీ బాగానే ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్లాంటి స్కీములు కట్టించి పిల్లలకు, ఆడపిల్లలకు. అంటే ఇప్పటికి 2 సార్లు గెలిచిండు కదా మోడీ, అంటే మీ అభిప్రాయం అంటే ఎలా ఉంది? మూడోసారి కూడా బ్రహ్మాండంగా 400 సీట్ల మెజార్టీతో కన్ఫామ్గా భారతదేశంలో మళ్ళీ మోడీ ప్రభుత్వమే వస్తుందని మా యొక్క అభిప్రాయం. ఎందుకంటే మోడీ ఎందుకు అనుకుంటారు? రీజన్ మోడీ నీతి నిజాయితీగా పరిపాలన జరుగుతుంది. ఇట్లాంటి ప్రధాని మన భారతదేశంలో మళ్ళా కూడా ఎప్పుడు చూడలేకపోతాం. మళ్ళీ ఈ మీ బాన్స్వాడ ఎలా ఉంటుంది మరి ఈసారి? బాన్స్వాడ మీ కూడా బీవీ పటేల్ కన్ఫామ్గా అవుతుంది. 80% బీవీ పటేల్ కన్ఫామ్. బీవీ పటేల్ బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి పాలన వల్లనే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చాడు మన బీవీ పాటిల్ గారు. సో అది ఇప్పుడు బీజేపీలోకి వచ్చింది కదా, మరి చేస్తాడంట మరి గెలిస్తే? చేస్తారు కన్ఫామ్గా. మోడీ పాలననే, మోడీ అడుగుబాటలను నడదామని బీవీ పాటిల్ ఈ డిసిజన్ తీసుకున్నాడు బీజేపీ. సురేష్ సత్కార్ ఉన్నాడు కదా, మరి ఆయన పరిస్థితి? ఆయన ఇక్కడ ఎవరు కూడా తెలియదు. సురేష్ శెట్కర్ బాన్సోడ్లో ఎవరు కూడా తెలియదు. ఆయన మొహం కూడా చూడలేము మేము బాన్సోల్ ఇప్పటి వరకు. కానీ ఈయనైతే బీవీ పాటిల్ జనాల్లో ఉంటాడు కంపల్సరీ. ఇప్పుడు పైన మరి ఇప్పుడు కాంగ్రెసా బీజేపీ అంటే ఎట్లా మరి? రాహుల్ గాంధీయా మోడీ? మళ్ళీ మోడీ మూడోసారి కన్ఫామ్గా, వన్స్ మోర్. థ్యాంక్ యూ.